ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట మా శుభాభివందనాలు. ఈరోజు మా బాబు సాల్మంజా అబ్రహాం పుట్టినరోజు అండి. మరి దేవుడు తనని దీవించాలని, తన తలాంతుల చేత దేవుని యొక్క మహిమార్థమే బిడ వాడబడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నిజంగా మా సాక్ష్యాన్ని చెప్పాలంటే, ఒకప్పుడు మాకు పిల్లలు కలగరని డాక్టర్లు నిర్ధారించి చెప్పారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎంతో అద్భుతకరంగా ఆశ్చర్య రీతిలో దేవుడు మాకు మొదటిగా పాపనిచ్చారు. తర్వాత బాబు సాల్మంజా అబ్రహాంను మాకు ఇచ్చి ఉన్నారండి. పాప నిసిజోయ్, అలాగనే బాబు సాల్మంజా అబ్రహాం. మరి ఇద్దరు బిడ్డలు కూడా దేవుని తలాంతుల చేత నింపబడి దేవుని యొక్క మహిమార్థమే వాడబడాలని మీరు ప్రార్థించండి. అలాగనే మరి నిజంగా మా జీవితంలో జరిగినటువంటి అద్భుత కార్యం ఏమిటంటే, డాక్టర్లు మీకు అసలు పిల్లలు పుట్టరని చెప్పారు. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడే తన యొక్క కనికరాన్ని మాపై చూపించి సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగా చేస్తానన్నటువంటి దేవుని వాగ్దానాన్ని మా జీవితంలో, నా జీవితంలో దేవుడు నెరవేర్చి ఉన్నాడు. అందుని బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. మరి తల్లిదండ్రులుగా కానీ, మరి మా యొక్క అత్తగారు కానీ, మరి దేవుని యొక్క సంఘ బిడ్డలు కానీ, విశ్వాసులు కానీ ఎంతగానో మా కొరకు ప్రార్థించారు. దేవుని యొక్క ఉచితార్థమైన కృపను బట్టి, మన భక్తి నీతి కాదు కానీ ఆయన మహాకృపను బట్టి దేవుడు మాకు బిడ్డలను అనుగ్రహింపచేశారు. అలాగనే మీ జీవితంలో కూడా బిడ్డలు లేక బాధపడుచున్నారేమో, కానీ తప్పకుండా దేవుడు అద్భుత కార్యం చేయగలడు. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగల సమర్థుడు మన దేవుడై ఉన్నాడు కనుక, ఒకవేళ మీకు పిల్లలు పుట్టలేదని నిరాశలో, నిస్పృహలో ఉంటూ ఎవరి దగ్గరికి వెళ్ళాలని మీరు ఎంతగానో నిస్సందేహంగా ఉన్నారేమో, కానీ అయితే నేను చెప్పే ఆలోచన, మేము ఎలా అయితే ఉపవాసం ఉండి ఆయన మీద ఆధారపడ్డామో అలాగనే మీరు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో ప్రయత్నాలు చేయడం కంటే మొదటిగా దేవుని మందిరంలోనికి వెళ్ళి, ఆనాడు హన్న ఎలా అయితే మత్తురాలి వలె తన హృదయమును, తనకున్నటువంటి బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించిందో, అలాగనే నీకు సంతానం లేదని, నీకు బిడ్డలు కలగడం లేదని బాధపడుతున్న ఆ హృదయ వేదన అంతటినీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగినట్లయితే, నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే, రహస్యమందున్న చూచుచున్నటువంటి నీ తండ్రి తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యం చేయగల సమర్థుడే ఉన్నాడు కనుక దేవుని యొక్క కృపను పొందుకుందాం. సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తానన్న దేవుని వాగ్దానమును స్వతంత్రించుకుందాం. యేసు నామములో మీకు గర్భము తెరవబడును గాక. ఆమెన్. ఈ చిన్న వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించి ఆస్వాదించును గాక. మరి చిన్న వీడియో ద్వారా దేవుడు చిన్నతనం నుంచి మా బాబు కొన్ని ఫొటోస్ వీడియో రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి బిడ్డ కొరకు మీరు ప్రార్థించండి, దేవుని యొక్క మహిమార్థమే వాడబడాలని. ఈ చిన్న వాక్యంను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. కన్నులు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానని ప్రభా వాగ్దాన రూపంలో మాతో మాట్లాడుచున్నావు. నిజమే, మా జీవితాల్లో బిడ్డలు లేనప్పుడయ్యా నీవు శ్రేష్టకరమైనటువంటి బిడ్డలనైనా మొదటిగా పాపను, తర్వాత బాబును మాకు అనుగ్రహింపచేశారయ్యా. చితార్థమైన కృపను బట్టి తండ్రి మాకు ఇచ్చిన అయ్యా బిడ్డలను బట్టి నీ స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో ఎవరైతే బిడ్డలు లేక బాధపడుచున్నాయినా, ఎటు వెళ్ళాలో దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఉన్నటువంటి నీ బిడ్డల వైపు నీ కనుదృష్టి ఉంచండి అయ్యా. యేసు నామంలో ప్రతి గర్భము తెరవబడును గాకయ్యా. మూయబడిన ప్రతి ఒక్క గర్భమును యేసు నామంలో తెరవమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు గనుక ప్రభా, ప్రతి గర్భమును తెరుస్తూ అయ్యా నీ యొక్క వాగ్దానమును వారి పట్ల నెరవేరుస్తున్నాయన నీ మీద ఆధారపడుతూ నీ మేలులను పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.